హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి అందరికీ తెలుసు. ఇతని పేరు ఆర్ఎస్ఎస్ చీఫ్ అంటే అందరికీ అర్థమవుతుంది. అసలు పేరు వచ్చేసి మోహన్ భగవత్. మోహన్ భగవత్ గారు. ఈయన గురించి చెప్పాలంటే హిందుత్వ భావజాలాల్ని నరనరాల్లో హిందువులకి ఎక్కించడానికి, వేరే వారిపైన దాడులు చేయడానికి, అదేవిధంగా వేరే మతాలపైన విద్వేషాన్ని రెచ్చగొట్టడానికి ఆర్ఎస్ఎస్ అనే ఒక ఫోర్స్‌ని వాడుతున్నారంటూ అభియోగాలు చాలా ఉన్నాయి. ఈయన కూడా ఆర్ఎస్ఎస్ ముఖ్య నాయకుడిగా కొనసాగుతున్నారు. అయితే ఆర్ఎస్ఎస్‌కు ఉన్నటువంటి పట్టు అంతా ఇంతా కాదు దేశ రాజకీయాలపైన. ఆ రాజకీయాల్ని శాసించటంలో, బీజేపీని కంట్రోల్ చేయటంలో మన మోహన్ భగవత్ గారు అసల నంబర్ 1 అని చెప్పాలి. ఆయన ఎంత నంబర్ 1 అంటే ఆయన మాటకు ఎదురు లేదు, ఆయన శాసనానికి తిరుగులేదు అని సినిమా డైలాగులు కూడా చెప్పుకోవచ్చు ఈయన గురించి. ఇటువంటి వ్యక్తి మాట మార్చేసాడే. అరే! ఆర్ఎస్ఎస్‌కి ఒక కంట్రోలింగ్ అనేది ఉంది. అంటే ఒక నియమావళి అనేది ఉంది. 75 సంవత్సరాలు దాటితే రాజకీయాల్లో ఎవరు ఉండకూడదు. ఆ తర్వాత హిందుత్వం అనేది స్ప్రెడ్ చేస్తూ ఉండాలి. ఇతరుల పైన దాడులు చేస్తూ ఉండాలి. మనుధర్మ శాస్త్రాన్ని ప్రజలకు బోధించాలి. ఇటువంటి చాలా చాలా ఆడవాళ్ళు ఇటువంటి బట్టలే ఏసుకోవాలి. మగవాళ్ళు రోడ్డు పైన బొట్టు పెట్టుకొని తిరగాలి. ఇటువంటి చాలా నియమాలున్నాయి. కానీ ఈ నియమాలన్నీ పక్కన పెడుతూ అసల మన మోహన్ భగవత్ గారు కొత్త లాజిక్‌ని తీసుకొచ్చారు. గతంలో ఆయన మాట్లాడిన మాటలేంటంటే 75 సంవత్సరాలు నిండిన తర్వాత ఏ ఒక్కరైనా కూడా రాజకీయాల నుంచి, అదేవిధంగా పదవుల నుంచి వైదొలగి వేరే వారికి అవకాశం ఇవ్వాలి అని మాట్లాడారు ఈయన. ఈ భగవత్ గారు. ఇప్పుడు ఈయన మాట్లాడుతుందేంటంటే భలే ఆశ్చర్యం వేస్తుంది. అప్పుడు ఈయన మాట్లాడిన మాటలు మోడీ గారిని "ఎళ్ళిపో, దిగిపో" అంటుంటే మోడీ గారు ఆ కుర్చీ పట్టుకొని నేను దిగను. నేనే ప్రధానమంత్రి. నేనే ఉంటా. నేనే" అని అంటూ ఉన్నారనేసి ఉద్దేశంతో ఈయన ఆ డైలాగులేశారని అందరూ చెప్పారు. కానీ ఇప్పుడు ఈయన పూర్తిగా మారిపోయారు. "సార్ మీరు మారిపోయారు సార్" అని ఒక సినిమాలో పోసాని కృష్ణమురళి గారు "మీరు మారిపోయారు సార్" అంటూ ఉంటారు. ఇప్పుడు మనం కూడా అలాగే అనాలన్నమాట. ఈ మోహన్ భగవత్ గారిని చూసి. మాట మార్చిన ఆర్ఎస్ఎస్ చీఫ్. "ఏం చీఫ్ గారు చీప్‌గా మాట మార్చేశారు" అని అడుగుతున్నారు చాలామంది. ఆర్ఎస్ఎస్ చీఫ్ గారు చీప్‌గా మాట మార్చేశారు అంటున్నారు. గతంలో రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు 75 సంవత్సరాలకు రిటైర్డ్ అవ్వాలి అని వ్యాఖ్యానించినటువంటి మోహన్ భగవత్ గారు ఇవాళ మాట మార్చి 75 ఏళ్లకు రిటైర్మెంట్ అవ్వాలని ఎవరికీ చెప్పలేదన్నారు. సార్ మీరే చెప్పారు. మీరు మర్చిపోయినట్టున్నారు. సార్ మర్చిపోయారు సార్. మోహన్ భగవత్ గారు మీరు మరిచిపోయారు. ఆ! ఇప్పుడు ప్లేట్ ఫిరాయించి 70 సంవత్సరాలైనా కూడా మీరు ఉండొచ్చు అని చెప్తున్నారు. కారణం ఏంటి? మోడీ. ఆ పదవిలోంచి మోడీని తీసేస్తే మోడీకి ఉన్నటువంటి విపరీతమైనటువంటి హిందూ ఫ్యాన్స్ మొత్తం రివర్స్ అవుతారు. పార్టీయే మనుగడ కోల్పోతుంది. ఆర్ఎస్ఎస్, బీజేపీ మతతత్వ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళలేమనే భయం. నెంబర్ 2 ఇప్పుడు ఆల్రెడీ అనిశ్చితి వచ్చేసింది. రాహుల్ గాంధీ జరుగుతున్న అన్యాయాల్ని ప్రజలకి డైరెక్ట్‌గా తీసుకెళ్ళిపోయి షోయిస్ మరి చెంపదెబ్బ కొట్టినట్టు చేశాడు ఎలక్షన్ కమిషన్‌కి, బీజేపీకి. ఈ టైంలో ఇటువంటి నిర్ణయం తీసుకుంటే ఉన్న పార్టీ వాళ్ళు కూడా రివర్స్ అవుతారని ఇంకో భయం. పాపం మోహన్ భగవత్ గారికి వచ్చినటువంటి కష్టాలు పగోడికి కూడా రాకూడదని నేను మనసారా కోరుకుంటున్నాను. ఎందుకంటే దేశ రాజకీయాల్ని శాసించినటువంటి ఈయన, గతంలో ఈయన మాటే వేదం చెప్పిందే శాసనం. గీత గీస్తే ఎవడైనా గీతలోనే ఉండాల్సింది. చివరికి ఈయన చుట్టూ ఈయనే గీత గీసుకున్నారనమాట. ఏమని? నేను అట్లా అనలేదు. తూచి తూచి ఈ గీత నేను ఇప్పుడు గీసుకుంటున్నాను. ఇప్పుడు 75 ఇయర్స్ ఎవరు దాటినా కూడా ఏం చేయాల్సిన అవసరం లేదు. హ్యాపీగా కంటిన్యూ అవ్వచ్చని. ఏంటి సార్? ఎందుకిలా? చురుగ్గా పనిచేసే శక్తి ఉంది. అంటే మనిషి జీవితం 65 సంవత్సరాలు, 70 సంవత్సరాలు బతికిన తర్వాత 80, 90, లక్ష ఎన్ని సంవత్సరాలు బతుకుతారు సార్? ఎంతకాలం అధికారాన్ని మీ గుప్పెట్లో పెట్టుకుంటారని అందరూ అడుగుతూ ఉన్నారు. కానీ ఇప్పుడున్నటువంటి రాజకీయ అనిశ్చితి, అదేవిధంగా ఈయన పైన జరుగుతున్నటువంటి బీజేపీ పైన, హిందుత్వం పైన జరుగుతున్నటువంటి విస్తృతమైనటువంటి ప్రచారం, ప్రజల్లో తెలివి కలిగి వాట్ ఈజ్ వాట్ అని నిర్ణయించుకుంటూ ఉన్నారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీ వచ్చి గట్టిగా స్ట్రోక్ ఇచ్చాడు. ఓట్ చోర్ అంటూ మోడీ పార్లమెంట్‌లోకెళ్ళినా, రాజ్యసభలోకెళ్ళినా చోర్, 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 ఓట్ చోర్ అంటూ అరుస్తూ ఉన్నారు. ఈ టైంలో ఈయన తీసుకున్న నిర్ణయం పైన దేశ భవిష్యత్తు కాదు, హిందుత్వ భవిష్యత్తు.
మోడీ భవిష్యత్తు, అదేవిధంగా ఆర్ఎస్ఎస్ భవిష్యత్తు ఆధారపడి ఉన్నాయని ఆలోచించి ఇటువంటి గొప్ప నిర్ణయం తీసుకున్నారనేసి నాకనిపిస్తుంది. ఏమైనా పెద్దలు మంచిగే చేస్తారు. దేశాన్ని ఎలాగో బాగు చేస్తున్నామన్నారు. ఇంకా బాగు చేయాలని కోరుకుంటున్నాము. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మన మోహన్ భగవత్ గారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మాట మార్చటం పైన మీ అద్భుతమైన కామెంట్స్‌ని కింద పెట్టండి. అది చూసి మీకోసం అసలు బీజేపీ గవర్నమెంట్ మనకేం చెప్పింది? మోడీ ఏం చెప్పాడు? ఏం చెప్పలేదనేది ఇంకో అద్భుతమైన వీడియో మీకోసం చేయటం జరుగుతుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.